హాయ్ ఫ్రెండ్స్, ఇక పచ్చిరొయ్యలు చూసారా, శుభ్రంగా క్లీన్ చేయించి అరం కూడా తీసేసి రెడీగా ఉన్నాయి. బిర్యానీ అని ఫ్రై చేస్తున్నాను. టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, ఆకు, నేను ఒక అర కేజీ బియ్యానికి అనమాట. ఇది తక్కువ వేసాను మసాలాలన్నీ. పుదీనా, గరం మసాలా అనమాట. ఇది మసాలా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఈ క్వాంటిటీ కారాలో మీకు స్పైసీ ఎంత కావాలో అంతా చూసుకొని కారం, పసుపు, కొంచెం పెరిగేద్దాం. కొద్దిగా వేస్తే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. అలాగే మళ్ళీ అందులో వేస్తాం కదా, బిర్యానీలో వేస్తాం కదా, చూసుకొని వేసుకోవాలి. అన్నీ కలిపేసుకోవాలి. మసాలా కలిపేసి ఉంచేసుకుంటే బిర్యానీకి రొయ్యలు, బిర్యానీ ఫ్రై కూడా చేస్తున్నాను. చక్కగా చేతితోటి బాగా మసాలా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఒక కేజీ బియ్యం నానబెట్టాను. కానీ శుభ్రం కడిగేసుకొని వాటర్ వేసాను అనమాట. ఒకటిన్నర వేసాను వాటర్. ఆయిల్ పెట్టుకొని బిర్యానీ తాలింపు పెట్టేద్దాం. ఫస్ట్ అలా అడిగెట్టేస్తుంది కదా, ఎక్కువ వేయకపోతే ఆయిల్. ఇప్పుడు వేద్దాం. ముందు మసాలాలు వేసేద్దాం. ఆనియన్స్, టమాటా, ఇవన్నీ బాగా కొంచెం పుదీనా వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత ప్రాన్స్ వేస్తాం. ఇప్పుడు ఫ్రై చేద్దాం. నెయ్యి కూడా చేస్తే బాగుంటుంది అన్నమాట. మనకి చాలా టేస్ట్గా వస్తుంది. కొంచెం ఒక పావు కేజీ దాకా రొయ్యలు అన్నమాట. అర కేజీ కూడా పూర్తి చేయట్లేదు నేను. ఒక గ్లాస్ వేసి గ్లాసున్నర బియ్యానికి అంతే. చక్కగా వేగింది కదా. ఇప్పుడు రైస్, వాటర్ రెండు కలిపి వేసేస్తాను. అందుకే ఇది బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పక్కన పాలు పెట్టాను. ఈ ఓన్లీ పుదీనా వేసి ఫ్రై చేస్తాను అనమాట. పచ్చిమిర్చి, ప్రాన్స్, పెద్ద మంట ఉంచాలి. వాటర్ దిగిపోద్ది కదా మనకి. ఇది బాగా ఎగిపోవాలి. మసాలా అన్నీ పెట్టేసాం కదా. హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటే బాగా ఎగిపోయి అనమాట. బాగా ఎగిపోయింది కదా. ఇది అడిగెట్టకుండా చూసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పుదీనా, ఇందులో కొంచెం పైన అలా, ఇందులో వాటర్తో సహా రైస్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకొని సరిపోద్ది. ఒక్కసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. ఒక్క విజిల్ పెట్టేస్తే ఒక్క విజిల్ అనమాట. చూసారా, చక్కగా వేస్తుంది కదా. వాటర్ పెద్ద రాలేదు. వాటర్ ఇంతవరకు పెద్ద మంట ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. జస్ట్ అలాగే మసాలా అంతా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టాను కదా, అలా ఫ్రై చేసేస్తున్నానంటే బాగుంటుంది.
ఇది కొంచెం మరిగింది కదా, అది చూసారా. ఇప్పుడు కొంచెం టేస్టీ సాల్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టేసుకుందాం. బాగా ఉడుకుతుంది అనమాట. చాలా సింపుల్గా రేణు పులావ్. ఇది దగ్గరికి అవుతుంది కదా, సిమ్లో పెడదాం. ఈసారి సిమ్లో పెట్టి కలుపుదాం. వాటర్ పోయింది కదా, సిమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెడదాం. సార్ బిర్యానీ చూసేద్దాం. అదిగోండి దగ్గరికి ఏంటి కదా, ఈసారి సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కదపకుండా మూత పెట్టేద్దాం. చాలా మంచిగా కుక్ అయింది చూసారా, చక్కగా. ఆఫ్ చేసేస్తాను. చక్కగా ఏం చూసారా, అంటే కొద్దిగా మొలనే చాలా కొంచెం అనమాట. ఇంకా ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మంచి గుమగుమలాడే రొయ్యల పులావ్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పక్కనే రొయ్యలు చూద్దాం. ఇది కూడా సూపర్. సిమ్లో పెట్టాను కదా, అదే చూసారు. ఇది కూడా కుక్ అయిపోయింది. అదే జ్యూసీగా ఉంటుంది అనమాట ఫ్రై. చూసారా, అసలు వాటర్ అన్నది వేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ కూడా వేయలేదు. ఆఫ్ చేసేద్దాం. వేడిగా చూసారా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.